హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ విత్ విశారద్. ఈరోజైతే మనం శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 8 వైడ్ మొబైల్ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ శాంసంగ్ వాళ్ళు కొత్త మొబైల్స్ చాలా తయారు చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి గ్లాసెస్ తయారు చేశారు, విఆర్స్ కూడా తయారు చేశారు. ఇంకా వస్తే మన స్మార్ట్ వాచ్ని ఫోన్లో కన్వర్ట్ కూడా చేసుకునేది కూడా వస్తాయి అన్నమాట. అంటే స్మార్ట్ వాచ్ నొక్కగానే గాల్లోనే డిస్ప్లే అలా కూడా తెస్తారు అనుకుంటా. తెస్తే ఇంకా మంచిది. ఈ 8 వైడ్ అనే ఎందుకు పేరు వచ్చిందంటే ఇది వచ్చి మనం ఫోన్ నెంబర్ తీసుకునే 10 రూపీస్ బుక్ అంతే ఉంటుంది. బుక్ అంతే కాదు, దానికన్నా కాస్త పెద్దదే ఉంటుంది అనమాట. అందుకు దీనికి వైడ్ అని అయితే వచ్చింది పేరు. ఇది చూడడానికి కూడా పట్టుకోవడానికి పొట్టిగా దానిలాగా భలే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని కలర్స్ అయితే చూద్దాం. ఈ కలర్స్ వచ్చి 4 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి డార్క్ గ్రే, ఇంకోటి లైట్ పింక్, ఇంకోటి వైట్, ఇంకోటి అటు గ్రీను కాదు ఇటు బ్లూ కాదు, మధ్యలో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే దీని రిలీజ్ డేట్ వచ్చి జూలై 2025 అని ఉంది, కానీ తప్పు. ఇది రిలీజ్ అయ్యే 2026 అబ్బా. ఆగస్ట్ 7th 2026 అయితే రిలీజ్ అవుద్ది. దీని స్టార్టింగ్ ప్రైస్ ఇంకా రిలీజ్ కాలేదు. దీని కొన్ని అయితే రిలీజ్ అయ్యాయి అనమాట స్పెసిఫికేషన్స్. మనం మడత పెట్టిన తర్వాత లోపల ఉండే డిస్ప్లే అయితే 8.2 ఇంచెస్ క్వార్టర్ ఎల్ఈడి ఆమ్లోయిడ్ డిస్ప్లే అనమాట. 120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు బయట ఉండే డిస్ప్లే అయితే కవర్డ్ డిస్ప్లే 6.5 FHD ప్లస్ ఆమ్లోయిడ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. రిఫ్రెష్ రేట్ అయితే ఏం తేడా లేదు, కానీ డిస్ప్లేనే. దాంట్లో క్వార్టర్ ఎల్ఈడి వచ్చింది, దీనిలో FHD వచ్చింది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గ్యాలక్సీ. దీంట్లో మన గేమ్స్ అయితే సూపర్గా వస్తుంది అనమాట. సినిమాలు కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. కెమెరా వచ్చి 200 mAh 200 MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. అలాగే దాంట్లోనే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 10 మెగాపిక్సెల్ అండ్ 4 మెగాపిక్సెల్ అండర్ డిస్ప్లే. దీని బ్యాటరీ వచ్చి 4800 mAh బ్యాటరీ, 45 వైర్డ్ ఛార్జరు, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ మడత పెట్టే ఫోన్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారనమాట. దీని డ్యూరేషన్ చూస్తే వాటర్ ప్రూఫ్ వచ్చి IP48 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. దీని బాడీ వచ్చి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే వస్తుంది అనమాట. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వైరస్ 2తో అయితే వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ విషయంకి అయితే One UI 7 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15. ఇది మనకి Android 15 అయితే వస్తుంది. ఇది ఇంకా ఫిక్స్ కాలేదన్నమాట, ఇంకా మనకి మారచ్చు కూడా. దీని సెక్యూరిటీ అండ్ OS అప్డేట్స్ అయితే 7 year సెక్యూరిటీ అప్డేట్స్. దీంట్లో S Pen కూడా సపోర్ట్ ఉంటుంది అనమాట, బిల్డ్ విత్ శాంసంగ్ AI. దీంట్లో AI ఫీచర్స్ అయితే కిర్రాక్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం కానీ చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లో వీడియోస్ కనుక ఫొటోస్ కనుక తీస్తే ఫిదా అయిపోతారు. ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. పిలో బాయ్ బాయ్.